అటు వెళ్తే బంగ్లా వస్తుంది, అటు మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇటు వెళ్తే అంతఃపురం వస్తుంది, నువ్వు చూడటానికి కూడా వీల్లేదు. Take care all of you. Yeah. ఈ రాజ్పొట్టి గారికి చాలా కష్టాలు ఉన్నాయే. బాగా ఎరా లగేజ్ ఎప్పుడు వస్తుంది మిగతాది? రేపు పొద్దున వచ్చేస్తుంది. ఇది ఎవరు కట్టించారు? ఒకప్పుడు ఇది సంస్థానం సార్. ఇక్కడ గుడి, బడి, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అన్ని రాజుగారే కట్టించారు సార్. ఆయన ఇప్పుడు లేరు, రాకుమార్ గారే అంతా చూసుకుంటున్నారు. మన అవసరాలని ప్యాలెస్ చూస్తుందంటే మన అవసరం ఈ ప్యాలెస్ ఉందన్నమాట. దొంగల్ని కొట్టాల్సిన చేతులతో దొంగలు కొట్టిస్తున్నాడు. ఈ తెచ్చోడితో చచ్చిపోతున్నాడు. మీరిక్కడ మీ పేరేంటో? అర్షి, అర్షి, అమ్మా అర్షిని చూసావా? లేదమ్మా. హరినారాయణ గారు వచ్చే టైం అయింది. మితాలి, అర్షిని చూసావా? చూడలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉప్పు తక్కువ చాచా. అర్షి, అర్షి. ఏంటి మధు, ఏంటలా అరుస్తున్నావు? యో, ఈ రోజు నీ పుట్టినరోజు, మంగళ స్నానం చేయాలి కదా. ఎక్కడికి వెళ్ళావు? నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా. అర్షి, నీకు నేనే కానినేగా ఆట పట్టిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను మధు, ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోటేదో నీకు తెలుసు కదా. కాంచనవనం, మర్చిపోలేని నా జ్ఞాపకం. ఆ కుంచెను అలా కిందకి రానివ్వాలి, అంతే. నీకు గుర్తుందా, ఒకరోజు అమ్మా నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఊరెళ్తుంటే నేను ఏడుస్తూ వెళ్ళా కాంచనవనంలో కూర్చున్నాను. నాన్న నా దగ్గరకు వచ్చి, హర్షి తల్లి ఏం తీసుకొచ్చానో చూడు. ఈ బొమ్మ నా చేతికిచ్చి నా కోసం అందమైన రాకుమారుని అబ్బాయి మీద తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ఉడికించి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామంటే అంత దూరం కాదనుకున్నా, తిరిగి రాలినంత దూరం అని తెలుసుకోలేకపోయా. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. నీకు హ్యాపీ బర్త్డే ముందు నేనే చెప్పాలనుకున్నాను. హ్యాపీ బర్త్డే. ఆ గాయం ఏంటి? ఇదా, నీకు చెప్పలేదు కదూ, పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ ఒక అతన్ని చూశాను, నేను లోయలో పడిపోతుంటే సేవ్ చేశాడు. అందుకే ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేది.
అవును నిన్ను కాపాడింది ఎవరు? మగాడు. వెల్కమ్ టు రతన్పూర్. రాజమాణిక్యం సార్, మన స్టేషన్ ఎస్ఐ. లేబర్ సార్, ఎక్కేదాకా తాగుతారు, దిగేదాకా కొట్టుకుంటారు. ఇక్కడ ఇవన్నీ కామనే. మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను స్నానం చేసి వస్తా. ఒక్క నిమిషం సార్, మన వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎక్కడ రండి. వచ్చావా స్వామి మమ్మల్ని ఆదుకోవడానికి? రండి స్వామి, రండి రండి. ఇవన్నీ మాకు మామూలే సార్, మీరు రండి. స్టేషన్లో రండి. బాగుందిరా, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి స్టేషన్కి వస్తారు, కానీ స్టేషనే సమస్య అయితే ఎలారా? అయినా ఇప్పుడు మనం కూర్చోడానికి ఒక కుర్చీ కావాలి, దాన్ని పెట్టడానికి ఒక మంచి ప్లేస్ కావాలి. అవును సార్. వావ్. చలో రే చలో రే చల్ చలో రే చల్ రే చల్. రండి సార్ కూర్చోండి సార్. నమస్కారం సార్. కొత్త కుర్చీ సార్, అవునా? ఫస్ట్ బండి మీదే. పేరేంటి? అగ్గోవింద్ సార్. గోవిందు, సార్ సింహాసనం మీద కూర్చున్నట్టుందా? సార్ ఫేస్ ప్యాక్ ఏమైనా పెట్టమంటారా? రే, నువ్వేం చేయించుకుంటావా? ఈసారి చేయించుకుంటారా? రండి సార్, కూర్చోండి. ఫేస్ ప్యాక్ పెట్టరా. అవును, వచ్చినప్పటి నుంచి వస్తున్నాను. సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నట్టు అందరూ గన్లు పట్టుకుని తిరుగుతున్నారు. లైసెన్స్ ఉండవా? ఈ ఊళ్ళో భైరవ్ అన్న పేరే పెద్ద లైసెన్స్ సార్. భైరవ్ అని తెగ వింటున్నాను, కానీ కదేంటో. రాజవంశీకుడండి. ఆహా. ఈ ఊళ్ళో రాజుగారి తర్వాత ఆయనే పెద్ద రాజు. ఓహో. కానీ దేవుడు లాంటి మనిషి సార్. చా. ఎన్ని మట్టలు చేసినా సరే ఆ. నవ్వుతానే ఉంటాడు బాబు. అవునా? వావ్. సార్ ఆ. ఆయనకి 4 చేతులు. 4. ఒకడు అప్పాజీ, అప్పాజీ. చంపడానికి దోపిడీలకి స్కెచ్లు వేస్తుంటాడు. వావ్. ఇక రెండో వాడు ధన్ను, ధన్ను. వాడు చంపుతూనే ఉంటాడు. ఆహా. ఇక మూడో వాడు పఠాన్, పఠాన్. వాడు దోచుకుంటానే పోతుంటాడు సార్. ఇక 4గో వాడు మట్కా సీను. ఇప్పుడు నేను చెప్పానే, వాళ్ళందరికి బెడ్షీట్లు వేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సార్. వావ్. కలెక్షన్ రాజా. మీరు లా అండ్ ఆర్డర్ అంటారు చూడండి సార్, అలాంటిది ఇక్కడ ఏముండదు సార్. అసలు మీకు పనే ఉండదు సార్. సాంబార్ లా అండ్ ఆర్డర్ పని లేని కాడికి ఏం చేయాలి అన్నప్పుడు? అనవసరంగా వచ్చేవారు అతను. ఈ పక్క వేయించుకుని చాలు, పద. కంటిన్యూ. ఓహో బస్తీ దసాన్ని బాగా ముస్తాబయ్యింది, అంద చందాల వన్నెలాడి ఎంతో. మట్కా సీన్ అని చెప్పామే, అతనే సార్. బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే, కూర్చో. కూర్చోమంటారుగా, కూర్చో. సరే, ఇంకో పాట పాడు వదిలేస్తా. లేదు సార్, డ్యూటీ టైం అవుతుంది, బయలుదేరాలి. పాడమంటారుగా, పాడొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? కూర్చో. పాడు. పాడకపోతే సీన్ సీరియస్ అయిపోతుంది. అబ్బో, పాడే. సన్నజాజి పాడక మంచి కాడ పాడక చల్లగా పాడక మాట వినకుండా మాట విన భయంతో నోట్లో నుంచి ఉత్త గాలి వస్తుంది. పాడకపోతే గన్లోంచి బుల్లెట్లు వస్తాయి. పడే. పాడినా ఏం పర్లేదు, పడిసే. మనకెందుకు బుల్లెట్లు వద్దు. పర్లేదు. ఏం పర్లేదు.
వీడే మీరు కోరి కోరి పిలిపించుకున్న సిఐ. రే సాంబా, నా గుండంకులు 100 రూపాయలు ఇచ్చా తెలుసా? మడిచి జేబులో పెట్టి పాట అదరగొట్టిండు. జహాపన 10 నిమిషాల్లో అతను ప్యాలెస్ లో ఉండాలి. పిలిపించమంటారా? పిలుచుకురా.